Good morning to all. Today's session we are going to discuss explain mechanism, stereochemistry and kinetics of SN1 and SN2 reactions. So ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి థర్డ్ యూనిట్లో ఉన్నాం స్టూడెంట్స్. థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అనమాట హాలోజన్ కాంపౌండ్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఎక్స్ప్లెయిన్ మెకానిజం, స్టీరియోకెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్ ఆఫ్ SN1 అండ్ SN2 రియాక్షన్స్. ఇక్కడ SN1 అండ్ SN2 రియాక్షన్స్కి మనం స్టార్ట్ చేసుకునే ముందు SN అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఆల్కైల్ హ్యాలైడ్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇక్కడ మనకి జనరల్గా ఆల్కైల్ హ్యాలైడ్స్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్ అండర్గో alkyl halides undergo nucleophilic substitution reactions. Nucleophilic substitution reactions. Nucleophilic substitution reactions. Alkyl halides lo nucleophilic substitution reactions jarugutai. In these reactions ఇక్కడ మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతాయి స్టూడెంట్స్. మీకు ఇక్కడ చూపిస్తున్న ఆల్కైల్ హ్యాలైడ్, ఆర్ అంటే ఆల్కైల్ అంటాం, ఎక్స్ అంటే హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇన్వాల్వ్స్ అండర్గోస్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ న్యూక్లియోఫైల్తో రియాక్ట్ అవుతున్నాయి. న్యూక్లియోఫైల్ మనం OH గా తీసుకుంటున్నాను, OH మైనస్. ఇక్కడ మనకి ఏం రీప్లేస్ అవుతుంది? ఇక్కడ హాలోజన్ బదులు OH రీప్లేస్ అవుతుంది. అంటే ROH ప్లస్ X మైనస్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అండర్గో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ ఏం రీప్లేస్ అవుతుంది? హాలోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూక్లియోఫైల్. హాలోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూక్లియోఫైల్ అనొచ్చు. న్యూక్లియోఫైల్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, ఇలా చెప్దాం. ఇన్ దీస్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ దీన్ని న్యూక్లియోఫైల్ అంటాం. నెగటివ్ స్పీసీస్ని మనం న్యూక్లియోఫైల్స్ అంటాం స్టూడెంట్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ nucleophile replaced by in these reactions nucleophile replaced by alkyl halide of halogen anchu ledane halogen of alkyl halide, halogen of alkyl halide halogen of alkyl halide. ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న హాలోజన్తో రీప్లేస్ అవుతున్నాయి. దీన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. ఇక్కడ RX అంటే RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. ఇక్కడ మీరు OH అని రాసుకోవచ్చు, లేదంటే న్యూక్లియోఫైల్ అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. NU అంటే న్యూక్లియోఫైల్ అంటాం. ఇక్కడ NU న్యూక్లియోఫైల్ అంటాం. RNU ప్లస్ OH మైనస్, RNU ప్లస్ X మైనస్ స్టూడెంట్స్, ఇలా అని రాసుకోవచ్చు. వేర్ RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్. NU అంటే న్యూక్లియోఫైల్, న్యూక్లియోఫైల్స్. ఇక్కడ మనకి ఈ హాలోజన్తో న్యూక్లియోఫైల్ రీప్లేస్ అయింది. న్యూక్లియోఫైల్ ఇన్ దీస్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న హాలోజన్తో రీప్లేస్ అయింది. ఎక్స్ని మనం హాలోజన్ అంటాం స్టూడెంట్స్. ఎక్స్ అంటే హాలోజన్ అనమాట. X మైనస్ అంటే హ్యాలైడ్ అయాన్, X అంటే హాలోజన్,
X minus అంటే halide ion. Halide ion. So recall చేస్తున్నాం nucleophilic substitution reactions. So alkyl halides undergo nucleophilic substitution reactions. So alkyl halides undergo అంటే alkyl halides ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో nucleophilic substitution reactions లో ఇన్వాల్వ్ అవుతాయి. In these reactions, so nucleophile is replaced by, సో ఇక్కడ Nu అంటే nucleophile అన్నమాట. Nu రీప్లేస్ అవుతుంది. Nu is అంటే nucleophile. Nucleophile is replaced by alkyl halide of halogen. Alkyl halide of halogen. Alkyl halide లో ఉన్న halogen తో రీప్లేస్ అవుతుంది. Alkyl halide లో ఉన్న halogen తో రీప్లేస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో X మైనస్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇన్ దీస్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆఫ్ ఆల్కైల్ హాలిడ్ అంటే సో న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయినప్పుడు ఈ X మైనస్ బయటకు వెళ్తుంది అనమాట. వీటిని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. సబ్స్టిట్యూట్ అంటాం. క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉంటారు. 11 ప్లేయర్స్ ఉన్నప్పుడు సో ఒక అతనికి సో ఏదైనా సో దెబ్బ తగిలింది అనుకోండి, సబ్స్టిట్యూట్ వస్తాడు అనమాట. సబ్స్టిట్యూట్ అంటే సో 12th ప్లేయర్ వస్తాడు. 12th ప్లేయర్ వచ్చి ఎవరైతే ఇంజ్యూర్ అవుతాడో అతన్ని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతాడు, అతను బయటికి వెళ్ళిపోతాడు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. RX ప్లస్ NU సో గివ్స్ రైస్ టు NU మైనస్ RNU అంటే ఆల్కైల్ న్యూక్లియోఫైల్ అనమాట. ప్లస్ X మైనస్. X అంటే హాలోజన్ అనాలి, X మైనస్ అంటే హాలైడ్ అయాన్. ఇది స్టూడెంట్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ మనకి సో బేస్డ్ ఆన్ ద మెకానిజం nucleophilic substitution reactions are two types: unimolecular nucleophilic substitution reactions, bimolecular nucleophilic substitution reactions. Based on nucleophile, based on mechanism, nucleophilic substitution reactions are two types. Next, on the basis of mechanism, nucleophilic substitution reactions are nucleophilic substitution reactions are two types గా ఉంటాయి. ఫస్ట్ వన్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. SN1 అంటే SN1 రాయొచ్చు, లేదంటే SN1 ని యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సెకండ్ వన్ SN2, దాన్ని బైమాలిక్యులర్. 2ని ఇలా రాస్తాం. 2 అంటే బై అనాలి, N అంటే న్యూక్లియోఫిలిక్, S అంటే సబ్స్టిట్యూషన్. బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. Substitution reaction. So unimolecular nucleophilic substitution reaction, bimolecular substitution reaction. First of all, I am going to discuss SN1 reaction. So ఇక్కడ మనం ఈ రియాక్షన్స్ లో, in these reactions, rate of reaction in these reactions, the rate of reaction which depends on only concentration of the alkyl halide.
alkyl halide. Concentration of the alkyl halide, but not nucleophile, బాగా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ అన్నిట్లో ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హైలైడ్ బట్ నాట్ న్యూక్లియోఫైల్ ఆర్ కాల్డ్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, లేదంటే SN1 రియాక్షన్. దాన్ని మనం SN1 అంటాం, దాన్ని యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫిజికల్ కెమిస్ట్రీ కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ అని రాసుకోవచ్చు, ఆర్ అంటాం, స్మాల్ ఆర్ అని రాసుకోవచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్. సో ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ కాదు, బట్ నాట్ న్యూక్లియోఫైల్. ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే రేట్ ఈజ్ ఈక్వల్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ దీస్ రియాక్షన్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్. వేర్ RX అంటే మనకు తెలుసుగా, వేర్ RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ మనం కాన్సన్ట్రేషన్ అని చదువుకోవాలి, కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అని రాశాను, ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ తీసేస్తే K అని రాశాను అనమాట. సో K అనేది కాన్స్టెంట్ రాసాం, ప్రపోర్షనాలిటీ ఇక్కడ Kని ప్రపోర్షనల్ తీసేసినప్పుడు K రాసినప్పుడు దాన్ని Kని రేట్ కాన్స్టెంట్ అంటాం. వేర్ K ఈజ్ ఈక్వల్ రేట్ కాన్స్టెంట్ అనాలి, రేట్ కాన్స్టెంట్. సో ఇది స్టూడెంట్స్ SN1 రియాక్షన్ అంటే. ఇన్ దీస్ రియాక్షన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది రియాక్షన్లో. సో రియాక్షన్లో ఉండే ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, బట్ నాట్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ కాదు. అలాంటి వాటిని SN1 రియాక్షన్ అంటాం. అలానే SN2 అంటే సో రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అయితే, రెండింటి మీద డిపెండ్ అయితే దాన్ని SN2 రియాక్షన్ అంటాం. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ RX, రేట్ ఈజ్ ఈక్వల్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ RX అనమాట. సో ఇక్కడ Kని మనం రేట్ కాన్స్టెంట్ అంటాం, ఇక్కడ RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అని రాశాను, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ని కాన్సన్ట్రేషన్గా చదువుకోవాలి. దీని యొక్క మెకానిజంని మనం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ మెకానిజం ఆఫ్ SN1 రియాక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, hydrolysis of 3-bromo 3-methyl hexane. Hydrolysis of 3-bromo 3-methyl hexane with aqueous NaOH, with aqueous NaOH to form సో 3-bromo అన్నాం కదా, బ్రోమిన్ వెళ్ళిపోయింది అనమాట, 3-methanol 3-methyl hexanol గా ఫామ్ అయింది. సో ఇక్కడ నేను మీకు సో 3-bromo 3-methyl hexane ఎలా ఉంటుందో చెప్తున్నా. 3-bromo 3-methyl hexane. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో హెక్సేన్
హెక్సేన్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? హెక్సేన్ ఎగ్జాంపుల్స్ రెఫర్ చేద్దాం. హెక్సేన్ 6 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. నెంబరింగ్ ఇస్తున్నా 1 2 3 4 5 6. ఎటు నుంచి ఇచ్చిన 3 బ్రోమో 3 మిథైల్. థర్డ్ పొజిషన్లో మిథైల్ అంటే CH3 గ్రూప్. సో 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ అనమాట. ఇలా ఉంటుంది. సో 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్లో ఈ పార్ట్ మొత్తం C3H7గా రాస్తాం. అంటే ఇక్కడ CH2 ఉంటుంది. C3H7గా రాస్తాం. ఇటేమో C2H5 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ గ్రూప్స్ ఉంటాయి. సో 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ని చూడండి ఇలా రాస్తున్నా. బ్రోమిన్ ఇక్కడ రాసి 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్. బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ని సో ఇలా రాశాను. చూడండి మిథైల్ గ్రూప్ బిఆర్ ఉంది. మిథైల్ గ్రూప్ C3H7. సో ఇలా 1 2 3 డిక్రీజింగ్ ఆర్డర్లో రాశాను. సో దీన్ని మనం యాక్వేస్ NaOHతో OH మైనస్ NaOH అంటే యాక్వేస్ NaOHలో OH మైనస్ తీసుకుంటాం. సో మనకేం ఫామ్ అవుతుందంటే హెక్సనాల్. ఈ Br ప్లేస్లో OH అనేది రీప్లేస్ అవుతుంది అనమాట. Br ప్లేస్లో OH రీప్లేస్ అవుతుంది. సో 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ is converted to 3 methyl hexanol. 3 methyl hexanol గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ప్లస్ Br మైనస్. సో హాలైడ్ అయాన్ అనేది బయటికి వెళ్ళిపోయింది అనమాట. దీని పేరు 3 మిథైల్ హెక్సనాల్. 3 మిథైల్ హెక్సనాల్. సో ఇక్కడ మనం మెకానిజం డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. ఇక్కడ హైడ్రాలసిస్ ఆఫ్ SN1కి SN1 రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి స్టూడెంట్స్? హైడ్రాలసిస్ ఆఫ్ 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ విత్ యాక్వియస్ NaOH టు ఫార్మ్ 3 మిథైల్ హెక్సనాల్. సో ఇక్కడ మనకి బ్రోమిన్ ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది సో ఆల్కల్ హాలైడ్లో ఉన్న హాలోజన్తో రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ Br ప్లేస్లో OH రీప్లేస్ అయ్యి సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్గా ఫామ్ అయింది. నెక్స్ట్ నేను ఒక మెకానిజం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో మెకానిజం నేను ఇక్కడ క్లారిటీగా రాస్తాను. మెకానిజం ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మెకానిజం ఇక్కడ మెకానిజం ఇన్వాల్వ్స్ 2 steps స్టూడెంట్స్. సో స్టెప్ 1 సో ఇక్కడ ఏమైందంటే ఆల్కైల్ హాలైడ్ అంటే మనం ఇందాక రాసాం 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్. సో ఇక్కడ ఏమైందంటే 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ అనేది సో దీన్ని మనం ఆల్కల్ హాలైడ్గా చెప్పుకుంటాం. ఆల్కల్ హాలైడ్ అనేది సో డిసోషియేట్ అయింది. సో డిసోషియేట్ అయినప్పుడు స్లోయెస్ట్ స్టెప్ అంటాం. ఈ స్లోయెస్ట్ స్టెప్లో డిసోషియేట్ అంటాం, అయనైజెస్ అంటాం. సో ఇక్కడ ఉన్న సో కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అయింది ఇక్కడ మనకి. సో ఫస్ట్ స్టెప్లో ఏం ఫామ్ అయింది స్టూడెంట్స్? కార్బోనియం అయాన్ ఫామ్ అయింది ప్లస్ Br మైనస్. దీన్ని మనం సో ఇక్కడ మనం సో ఆల్కైల్ హాలైడ్గా చెప్పుకుంటాం. దీన్ని 3 బ్రోమో 3 మిథైల్ హెక్సేన్ అంటాం. సో టు ఫార్మ్ కార్బోనియం అయాన్. సో ఈ కార్బోనియం అయాన్ కంబైన్స్ విత్ న్యూక్లియోఫైల్.
ఇక్కడ స్టెప్ 1లో ఏమైందంటే ఆల్కైల్ హ్యాలైడ్ అయనైజెస్ టు ఫార్మ్ కార్బోనియం అయాన్. ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ స్టెప్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. సో హియర్ ఇక్కడ మనకి కార్బోనియం అయాన్ ఫామ్ అయినప్పుడు ప్లేనార్ మాలిక్యూల్గా ఉంటుంది. సో ఇక్కడ కార్బోనియం అయాన్ ఫామ్ అయిన స్టెప్ 2లో దాన్ని నేను సో ప్లేనార్ మాలిక్యూల్గా రాస్తున్నా స్టూడెంట్స్. స్టెప్ 2 ఈ కార్బోనియం అయాన్ని ప్లేనార్ మాలిక్యూల్గా రాస్తున్నా. చూడండి C3H7 120 డిగ్రీ యాంగిల్లో రాస్తున్నా. C2H5 CH3. ఈ కార్బోనియం అయాన్ కంబైన్స్ విత్ న్యూక్లియోఫైల్తో కంబైన్ అవుతుంది సెకండ్ స్టెప్లో. ఇది సో ఫాస్ట్ స్టెప్ అన్నమాట, ఫాస్ట్ స్టెప్. సో ఇక్కడ మనకి సో ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో 3-methyl hexanol ఫామ్ అవుతుంది. దాన్ని మనం C3H7 C2H5 CH3 అలానే OH ఇలా రాస్తాం అన్నమాట. OH మీకు కన్ఫ్యూజన్గా ఉందంటే యాస్టీజ్గా అదే రాసేసి OH యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా రాయొచ్చు అనమాట. సో ఈ మెకానిజంని మనం సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి కార్బోనియం అయాన్, ఈ కార్బోనియం అయాన్ కంబైన్స్ విత్ న్యూక్లియోఫైల్ టు ఫార్మ్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. అంటే సో 3-methyl hexanolగా ఫామ్ అయింది. 3-methyl hexanol. ఈ మెకానిజంలో మనం స్టెప్స్ రాస్తున్నాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఇట్ ఇన్వాల్వ్స్ 2 steps. ఈ మెకానిజంలో ఇట్ ఇన్వాల్వ్స్ 2 steps. 2 స్టెప్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, 1 or 2. In the first step alkyl halide ionizes. Alkyl halide ionizes అనొచ్చు, dissociate అనొచ్చు. Ionizes to form carbonium ion. So alkyl halide సో అయనైజ్ అవ్వటం అంటే డిసోషియేట్ అయ్యి కార్బోనియం అయాన్గా ఫామ్ అయింది. ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇట్ ఈస్ ద slowest and rate determining steps. దీన్ని మనం స్లోయెస్ట్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. సో నెక్స్ట్ మనకి కార్బోనియం అయాన్ కంబైన్స్ విత్ న్యూక్లియోఫైల్ టు ఫార్మ్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. Carbonium ion combines with nucleophile to form substituted product అంటే సో 3-methyl hexanol form. It is the fast step. It is the fast step అన్నమాట. ఇది ఫాస్ట్ స్టెప్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ మెకానిజం బాగా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆల్కైల్ హ్యాలైడ్గా చెప్తామైంది. సో 3-bromo-3-methylని మనం ఆల్కైల్ హ్యాలైడ్గా సో సెంటెన్స్ ఫార్మేషన్ రాసేటప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ అయనైజెస్ టు ఫార్మ్ కార్బోనియం అయాన్. ఇట్ ఇన్వాల్వ్స్ 2 steps. 2 స్టెప్స్లో ఇన్వాల్వ్ అవుతుంది SN1 మెకానిజం. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆల్కైల్ హ్యాలైడ్ అయనైజెస్ టు ఫార్మ్ కార్బోనియం అయాన్. It is the slowest and rate determining step.
స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. కార్బోనియం ion combines with nucleophile to form substituted product. It is the final step. ఇది స్టూడెంట్స్ మెకానిజం. నెక్స్ట్ మనం స్టీరియోకెమిస్ట్రీ డిస్కస్ చేసుకుందాం. స్టీరియోకెమిస్ట్రీలో కూడా సో మనకి స్టెప్ 1లో కార్బోనియం ion ఫామ్ అయింది కాబట్టి న్యూక్లియోఫైల్ 2 సైడ్స్ నుంచి అటాక్ అయింది కాబట్టి ఇక్కడ మనకి రేసమిక్ మిక్చర్ అనేది ఫామ్ అయింది అనమాట. సో డి ఐసోమర్ డి కాంపౌండ్ ఎల్ కాంపౌండ్ ఫామ్ అయింది, దాన్ని మనం రేసమిక్ మిక్చర్ అంటాం. SN1లో రేసమిక్ మిక్చర్ అనేది ఫామ్ అయింది అనమాట. రేసమిక్ మిక్చర్ అంటాం, రేసమిక్ కాంపౌండ్ అంటాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ స్టీరియోకెమిస్ట్రీ అనమాట. స్టీరియోకెమిస్ట్రీ